హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా ఫ్రై చేసుకునే విధానం చాలా బాగుంటుంది. అంటే తినడానికి స్మూత్గా, లోపల బయట క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి. లెగ్ పీస్ కావాల్సిన పదార్థాలు: కారం, సాల్ట్, హాఫ్ లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్టు, పెరుగు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి డే అండ్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ బాగా స్మూత్గా రావాలంటే సాల్ట్ వాటర్లో పెట్టుకుంటే ఇంకా స్మూత్గా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. అది అందరికీ తెలిసిన ప్రాసెస్సే. తర్వాత కళాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ బాగా ఈటెక్కాలి. ఈటెక్కాక మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా ఈటెక్కిపోయింది, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. రెండు లెగ్ పీసులు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకుందాం. చక్కగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్, రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుని బాగా రెడ్గా అయితే ఫ్రై అవ్వాలని కొంచెం టైం పట్టుద్ది. చూసారా చాలా బాగా ఎగాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల బాగా ఉడకాలి కాబట్టి. చక్కగా ఇలా ఉడికాక నీట్గా ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకుందాం. చూసారా ఆయిల్ అనేది అవ్వలేదు. అలాగే ఇంకా రెండు లెగ్ పీసెస్ వేసేసుకుందాం. చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ మనం మ్యాగ్నేట్ చేసుకున్నది ఉంటుంది కదండి పిండి, అదనమాట. చక్కగా దానిపైన కొంచెం ఉంటే దానిపైన వేసేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ చాలా క్విక్గా అయిపోతుందండి. చూసేయండి ఎలా వచ్చాయో. చూసేయండి. ఇదిగోండి, చూసారా మన వేడి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయండి. చాలా బాగుంటాయి. లోపల స్మూత్గా, బయటన క్రిస్పీగా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చక్కగా క్విక్గా అయిపోతాయండి. ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఛానల్ పెట్టి అయితే 3 years అయిపోతుందండి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగలేదు. నేను కూడా వీడియోస్ చేయడం కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. కాబట్టి ఇప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవి మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ట్రై. బాయ్.